వెల్కమ్ టు కార్టూన్ వైబ్స్ ఆర్ఆర్. అనగనగా రాయవరం అనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో వెంకయ్య అనే ఒక చాకలి ఉండేవాడు. వెంకయ్య తన ఇంటికి కాపలాగా ఒక కుక్కను, అలానే బట్టలు మోయడానికి ఒక గాడిదను పెంచుకునేవాడు. కుక్కేమో ఇంటికి కాపలాగా ఉండేది. గాడిద బట్టలు ఇంటి నుండి కాలువ దగ్గరకు, కాలువ నుండి ఇంటికి బట్టలు మోసేది. కుక్క చాలా బద్ధకస్తురాలు. తన యజమాని వెంకయ్య ముందు ఇంటికి నిజంగా కాపలా కాస్తున్నట్టుగా నటించేది. వెంకయ్య లేనప్పుడు మరియు రాత్రి సమయాల్లో కాపలా కాయకుండా నిద్రపోతూ ఉండేది. కానీ గాడిద కష్టజీవి. తన పనిని తాను సక్రమంగా చేస్తూ ఉండేది. కానీ చాకలి వెంకయ్య కుక్కని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కుక్కకు నచ్చిన ఫుడ్ తెచ్చిపెట్టేవాడు. గాడిదను అంతగా పట్టించుకునేవాడు కాదు. గాడిదకు ఇష్టమైన పచ్చగడ్డి కాకుండా ఎప్పుడూ ఎండిపోయిన గడ్డిని మాత్రమే పెట్టేవాడు. ఒకరోజు గాడిద కుక్కతో ఇలా అంటుంది. తమ్మి, పగలు నువ్వు చాలా సమయం పడుకునే ఉంటావు. రాత్రి సమయాల్లో కూడా కాపలా కాయకుండా పడుకుంటే ఎలా? నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి కదా అని అంటుంది. అమ్మాయి, నీకు తెలుసు కదా నేను చాలా స్మార్ట్ అని. నీలా గాడి చాకరీ చేయను. అయినా ఆల్రెడీ మనోడు నాకు మంచి రిచ్ ఫుడ్ పెడుతున్నాడు. ఇప్పుడు బట్టలు దించేసుకుని తెగ పని చేసేసినంత మాత్రాన ఇంతకన్నా బెటర్గా ఏమైనా చూస్తారా అంటే? మనకు బట్టలు ఉండవు కదా వేసుకోవడానికి. అమ్మాయి, జోక్ బాగుంది. నవ్వు వస్తే ఇంకా బాగుండేది. కామెడీలో సలహాలు ఆపి నీ పన్ను చూసుకో. సరే, నీ కర్మ. అలా కొన్ని రోజులు గడిచాయి. తరువాత పండుగ సమయం దగ్గర పడింది. పండగ కావడంతో వెంకయ్యకు పని ఎక్కువ అయింది. బట్టలు ఎక్కువగా ఉండి వెంకయ్య పూర్తిగా అలసిపోయాడు. గాడిద కూడా రోజు కంటే ఎక్కువ బరువులు మోయాల్సి వచ్చింది. అలసిపోయిన వెంకయ్య గాఢంగా నిద్రపోయాడు. అదే రోజు రాత్రి ఒక దొంగ వెంకయ్య ఇంట్లోకి ప్రవేశించాడు. దొంగను గాడిద గమనించింది. కుక్కేమో ఎప్పట్లానే హాయిగా నిద్రపోతుంది. కుక్క చేయాల్సిన పని చేయకుండా నిద్రపోతూ ఉంది. గాడిద కుక్కను నిద్రలేపి ఇలా అంటుంది. తమ్మి, మన ఇంటికి దొంగ రావడం గమనించా. నువ్వు వెళ్ళి వాడిని కలిసి. నాకు చాలా నిద్ర మత్తుగా ఉంది. నా నిద్ర బాడీ చేయకుండా వస్తున్నాడు. తమ్ముడు, దొంగ మొత్తం దోచుకెళ్ళిపోయేలా ఉన్నాడు. అట్లీస్ట్ గట్టిగా అరు. ఏంటన్నా, ఇంత రాత్రి టైంలో నా నిద్ర పాడు చేయడం తప్ప నీకు పని పాట ఏం లేదా? అది కాదు తమ్మి, దొంగ. ఆపని సోది. మన ఓనర్ పొద్దుట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడులే అని అంటుంది. చివరికి కుక్కతో విసిగిపోయిన గాడిద యజమాని నష్టపోకూడదు అనే ఆత్రంతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకి యజమాని నిద్ర పాడైంది. గాడిదేంటి సమయం సందర్భం లేకుండా అర్ధరాత్రి అరుస్తుంది అని కోపంతో కర్రతో గట్టిగా కొట్టాడు. ఈలోగా దొంగ ధనం దోచుకుని ఎవరికీ కనపడకుండా పారిపోతాడు. తగిలిన దెబ్బలకు గాడిద బాధపడుతూ ఉంటుంది. గాడిదని చూసి కుక్క ఇలా అంటుంది. ఎందుకు భయ నువ్వు అన్నీ తగులుకుంటావు? ఇప్పుడు ఏమైందో చూడు. అందుకే అంటారు, గుర్రం పని గుర్రం, గాడిద పని గాడిద చెయ్యాలి. ఈ నొప్పులు కొన్ని రోజులు తగ్గిపోతాయిలే, కానీ దొంగతనం ఆపలేకపోయా. పాపం యజమాని. నీ మొహం బ్రో, నీ మొహం. దెబ్బలు ఎంజాయ్. బాయ్, గుడ్ నైట్. తెల్లారిన తర్వాత దొంగతనం జరిగిందని తెలుసుకుని జరిగిన విషయం అర్థం చేసుకున్నాడు. కుక్క ఎప్పట్లానే నటిస్తూ ఉంది. నటిస్తున్న కుక్కను కోపంతో చూసి తరిమి కొట్టాడు. అప్పటి నుండి
గాడిదని సరిగ్గా చూసుకునేవాడు. గాడిదకి ఇష్టమైన పచ్చని గడ్డిని తీసుకొచ్చి పెట్టేవాడు. గాడిద మీద అధికంగా బట్టల బరువులు పెట్టకుండా గాడిదకు ఎంత బరువులు మోయగలదో అంత మాత్రాన్నే పెట్టేవాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.